తాను ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల కోసమే కష్టపడ్డానన్నారు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల మీటింగ్లో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, అలాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి రంజిత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను చేసిన అభివృద్ధిపై అనంతగిరి పద్మనాభ స్వామి సాక్షిగా చర్చకు సిద్ధమన్నారు. ఇక కొండా గత చరిత్రలు చెప్పి ఓట్లు అడుగుతున్నారంటూ వేం నరేందర్ రెడ్డి అన్నారు. చేవెళ్ల అభివృద్ధికి బలమైన నాయకుడు కావాలన్న ఉద్దేశంతోనే రంజిత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చామన్నారు. అందుకే ఈ ఆపోజిషన్ చాలా ఇష్టమైన కీలకమైన ఎందుకంటే ఇది ధర్మం అధర్మం మధ్య లౌకిక మతత్వం మధ్య పోటీ వ్యాపారం ఇందాక మాట్లాడే ఒక రామాయణం ఒక గంట గురించి మాట్లాడారు. ఆపై కింద వచ్చినప్పుడు ఇదే చెప్తారు. ఇంత మంచిగా రామాయణంలో ఒక గంట గురించి సోదరుడు వ్యాపారం ఎంత మంచిగా మాట్లాడినప్పుడు మనం లౌకికవాదంగా ఉన్నా మతతత్వంగా ఉన్నా ఇంత పెద్ద కుటుంబం ఉన్న భారతదేశాన్ని మనం నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా ఒకటి ప్రధానంగా మనం చేయవలసింది ఏంటంటే ఇంతకుముందు స్కీమ్స్ ప్రభుత్వం ఏం చేస్తున్నాము, మన పార్టీ ఏంటి విధానాలు అందరూ మాట్లాడారు. వాస్తవంగా ఇవాళ అవన్నీ కూడా 100 రోజులు పట్టే కోడ్ వచ్చే వారికి ఎలక్షన్ కోడ్ వచ్చే వారికి మనం ఏమేమి పనులు చేస్తున్నామో మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ ప్రధానంగా మనం ఈ మీటింగ్ పెట్టుకున్నది ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక 12 మందితోటి మేము ఒక కమిటీ చేసుకున్నాం. ఆ 12 మంది ఏదైతే ఉన్నదో ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించుకునే బాధ్యత